నమస్తే. అయితే ఈరోజైతే మనము ఈ మొక్కజొన్న పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రస్తుతం మనం పండిస్తున్న పంటలలో అధికంగా ఏదైతే ఎరువు అవసరమైతే అంటే ఫుడ్ అవసరమవుతుందో అది మొక్కజొన్న అనమాట. అంటే చాలా ఎక్కువ మొత్తంలో దీనికి ఫుడ్ అయితే అవసరమైతే. సో ఈ ఎరువుల యాజమాన్యం మనము కరెక్ట్ కనుక చేయగలిగితే ఇందులో మనము మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. ప్రస్తుతం మనము తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ రబ్బీ సీజన్లో ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్న పంట ఏదైనా ఉందంటే అది కేవలం మొక్కజొన్న అనమాట. సో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, మొత్తం మొక్కజొన్నే ఉంది. సో వేరే పంట మనము చూడడానికి అయితే కనిపిస్తలేదు. అయితే గత 2 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే చాలామంది రైతులు ఈ శనగ పంట కావచ్చు, జొన్న పంట కావచ్చు వేసేవారు. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనము సాధారణంగా మ్యాక్సిమం 90% అయితే రైతులు మొక్కజొన్న వైపు అయితే మొగ్గు చూపడం జరిగింది. ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడం కావచ్చు, ఆ తర్వాత మంచి రేటు ఉండడం కూడా దీనికి ప్రధానమైన కారణమని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే సాధారణంగా ఇందులో మనము ఎరువుల యాజమాన్యం కనుక మనం చూసుకున్నట్లయితే సో దీనికి ఫుడ్ అనేది ఎక్కువ అవసరమవుతుంది కాబట్టి మనము దుక్కిలో మంచి ఎరువుల యాజమాన్యం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము విత్తనం పెట్టడానికి ముందు దుక్కిలో పెండ ఎరువు కనుక వేయాలనుకుంటే 8 నుంచి 10 టన్నుల పెండ ఎరువు వేసుకుంటే, మంచిగా కుళ్ళిన పెండ ఎరువు వేసుకుంటే బాగుంటుంది. లేని ఎడల మనము దుక్కిలో 2 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా మనం పౌడర్ ఫామ్లో వేసుకుంటే బాగుంటుంది. 2 నుంచి 3 బ్యాగులు అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనము విత్తనం పెట్టేటప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే డిఏపి వచ్చేసి 1 బ్యాగు, ఆ తర్వాత మనము డిఏపి 1 బ్యాగ్ అంటే 50 కేజీలు 1 బ్యాగు, ఆ తర్వాత నత్రజని అంటే యూరియా కనుక మనం చూసుకున్నట్లయితే 30 నుంచి 35 కేజీలు, ఆ తర్వాత మనం పొటాష్ కనుక చూసుకున్నట్లయితే 30 కేజీల వరకు పొటాషు, ఆ తర్వాత మనం జింక్ సల్ఫేట్ వచ్చేసి 5 నుంచి 10 కేజీలు అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అది మనం విత్తనం పెట్టేటప్పుడు. సో చాలామంది రైతులు ఏంటంటే విత్తనం పెట్టేటప్పుడు ఇవన్నీ అయితే వేయలు, కేవలం డిఏపి 1 బ్యాగ్ అయితే వేసేస్తారనమాట. సో అలాంటి రైతులు మాత్రము మళ్ళీ మనము మొక్కలు పెరిగేటప్పుడు కావచ్చు, అంటే మొక్క పెట్టిన మనము 20 నుంచి 25 రోజులప్పుడు 1 డోసు, ఆ తర్వాత 40 నుంచి 50 రోజులప్పుడు 1 డోసు, ఇట్లా 2 డోసులుగా మనమైతే ఎరువులు అయితే వేయాల్సి అయితే ఉంటుంది. సో సాధారణంగా మనము ఏదైతే కేవలం డిఏపి వేసిన రైతులు మొక్క పెట్టిన 20 నుంచి 25 రోజులప్పుడు, అంటే మనం కలుపు మందు కొట్టేసిన తర్వాత, కలుపు పూర్తిగా నివారణ చేసిన తర్వాత మాత్రమే మనమైతే ఈ అడుగు మందు అయితే వేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 10, 26, 26 1 బ్యాగు, అందులో 30 కేజీల యూరియా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇట్లా తీసుకుంటే ఏంటంటే మనము దానికి పూర్తి పోషకాలు అంటే మనం చూసుకున్నట్లయితే నత్రజని, భాస్వరము, పొటాషు అందుతుంది. దాంతోపాటు నత్రజని ఈ మొక్కజొన్నకి ఏంటంటే కొద్దిగా నత్రజని ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి 30 కేజీల నత్రజని అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఇలా ఉంటే ఇంకొక మనము 40-50 డేస్ అప్పుడు మళ్ళొక మనము ఏదైతే యూరియాతో పాటు కొద్దిగా పొటాష్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. యూరియా 1 బ్యాగు, ఆ తర్వాత పొటాష్ అంటే ఎంఓపి మనమైతే 1 బ్యాగ్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అట్లా వేసుకున్నప్పుడు ఏంటంటే మనకు డెఫిషియన్సీ అనేది కనబడుతూ ఉంటుంది. మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే మనము ఏదైతే ఆకులు ఎల్లోష్గా మారడం కావచ్చు, ఆకులు ఏదైతే వంకాయ కలర్లో మారడం కావచ్చు, ఆకులు తెల్లగా మారడము, సో ఇట్లా అనేక రకాల పోషకాల లోపం ద్వారా మనకైతే ఇదైతే సాధారణంగా మనము గమనిస్తూ ఉంటాము. దానికోసం కూడా అంటే జింక్ కావచ్చు, బోరాన్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇట్లాంటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు అవి కూడా మనము స్ప్రే రూపంలో మనమైతే తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ప్రతిరోజు వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తుండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.